Hi, this is Dr. Ramya Mavidala, MD Psychiatrist, working in Asha Hospitals, ECIL branch. So every year manamu October 10th World Mental Health Day kinda celebrate cheskuntam. So as a part of that, let us discuss the most common mental health problem, that is depression. So depression యొక్క symptoms ఎట్లా ఉంటాయంటే లో మూడ్ ఉండడము, డల్గా ఉండడము, రోజంతా నీరసంగా ఉండడము, నిద్ర పట్టకపోవడము, ఫోకస్ ఏ పని మీద చేయలేకపోవడము, సూసైడల్ థాట్స్ రావడము, ఎందుకు నాకు ఈ లైఫ్ ఇన్ని కష్టాల మధ్యలో నేను బ్రతికుండాలా అని అనిపించడము, ఇట్లాంటివి సిమ్టమ్స్ అన్నమాట. సో ఈ సిమ్టమ్స్లో 2 లేదా 3 అట్లీస్ట్ 2 వీక్స్ కంటే ఎక్కువగా ఉంటే మనం దీన్ని డిప్రెషన్ అని కన్సిడర్ చేస్తాం. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డిప్రెషన్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే ఫ్యామిలీ జెనెటిక్స్లో డిప్రెషన్ ఉండడం, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫాదర్ మదర్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ వాళ్ళలో ఉండే వాళ్ళలో ఎక్కువ వస్తుంది. పర్సనాలిటీ ఇష్యూస్, చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్గా ఉండడము, చిన్నదానికే బాధపడిపోవడము, అట్లా పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా డిప్రెషన్ ఎక్కువ వస్తుంది. ఒత్తిడి, స్ట్రెస్, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, ఎగ్జామ్ గోయింగ్ పిల్లలకి స్ట్రెస్ ఒత్తిడి వల్ల కూడా కావచ్చు. సో వీళ్ళలో డిప్రెషన్ అనేది కొంచెం ఎక్కువ రేట్స్లో వస్తుంది. సో మనం ఈ డిప్రెషన్ని ప్రివెంట్ చేయడం ఎలాగా? సో దీస్ ఆర్ ద సింపుల్ టిప్స్. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం అంటే ప్రాపర్గా వర్కౌట్ చేసుకోవడము, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడము, నిద్ర స్లీప్ హైజీన్ని మెయింటైన్ చేసుకోవడం అంటే ఫిక్స్డ్ టైమింగ్స్లోనే పడుకోవడము, నైట్ పడుకునే ముందులా ఫోన్, టీవీ, మొబైల్, రేడియో, మ్యూజిక్ వీటన్నిటిని 9 PM కల్లా స్టాప్ చేసేయడము, మంచి హ్యాబిట్స్ అంటే రీడింగ్ ఏ గుడ్ బుక్ ఆర్ మెడిటేషన్ చేసుకోవడము, ఇట్లాంటివి మెయింటైన్ చేసుకోవచ్చు. ఆల్సో మీకు ఏదైనా వర్క్ ప్లేస్లో కానీ స్టడీస్లో కానీ ఏదైనా ఇష్యూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్తో ఫ్రీగా వెంట్ అవుట్ చేసుకోవడం అంటే డిస్కస్ చేసుకోవడం వల్ల మీకు లోపలున్న బాధ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఒకవేళ మీరు ఇవేం చేయలేకపోతే అండ్ ఈ సిమ్టమ్స్ మీకు ఉంది అని అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీరు కావచ్చు, పర్సనల్గా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ హెల్ప్ని సీక్ చేసుకోవచ్చు. సో వీఆర్ ఆల్వేస్ హియర్ రెడీ టు హెల్ప్ యూ. సో ప్లీజ్ రీచ్ అస్ అవుట్. ఓకే, డిప్రెషన్ సివియారిటీని బట్టి కౌన్సిలింగ్ కానీ, మెడికేషన్ కానీ, TMS ట్రీట్మెంట్ కానీ ఏది సెట్ అయితే అది పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.